హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజైతే మష్రూమ్ కర్రీ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. ఒకసారి చూసేయండి. మష్రూమ్స్ని తీసుకొని నీట్గా వాష్ చేసుకొని ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇంకా స్టవ్ ఆన్ చేసుకొని చిన్న కడాయి పెట్టుకొని అందులో కొద్దిగా ఆయిల్ వేసి కట్ చేసుకున్న ఆనియన్స్ని వేసుకొని అందులో హోల్ గరం మసాలా తక్కువగా వేసుకోండి. ఒక ఇలాచి కొంచెం అలా ఒక్కొక్కటిగానే వేసాను అనమాట, ఎక్కువగా వేయలేదు. కొద్దిగా జీలకర్రని బిర్యానీ ఆకుని కూడా వేసుకొని మంచిగా ఫ్రై చేసుకొని ఇందులోకి ఒక చిన్న 2 టమాటాలు కూడా రెడ్గా ఉన్నవైతే వేసుకొని ఇవి కూడా కొంచెం సాఫ్ట్గా అయ్యేంతవరకు కుక్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసి చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి వేసుకొని ఇందులోకి 2-3 స్పూన్స్ వరకు పెరుగును కూడా యాడ్ చేసుకొని మంచిగా మిక్సీ పట్టేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని అందులోకి 2-3 స్పూన్స్ వరకు ఆయిల్ని వేసుకొని కొద్దిగా జీలకర్ర వేసుకోవాలి. దీంట్లోకి కొంచెం కరివేపాకును కూడా వేసుకొని కట్ చేసి పెట్టుకున్న మష్రూమ్ ముక్కల్ని కూడా వేసుకోవాలి. మష్రూమ్ ముక్కల్ని కూడా వేసుకొని మంచిగా ఒకసారి కలుపుకోవాలి. ఇలా మష్రూమ్ కొంచెం ఫ్రై అయిన తర్వాత కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు, ఉప్పు, కారం అయితే వేసేసుకోవాలి. ఇవైతే ఫ్రై అవ్వడానికి ఎక్కువగా టైం అయితే పట్టదు. ఒక 5 మినిట్స్లో మంచిగా సాఫ్ట్గా అయిపోతాయి. ఈ విధంగా ఉప్పు, కారం అన్నీ వేసేసుకొని ఒకసారి గరిటెతో మంచిగా కలుపుకోవాలి. ఒక 2 మినిట్స్ అలా ఉప్పు, కారం మష్రూమ్ ముక్కలకైతే మంచిగా పట్టేలా కలుపుకోవాలి. ఈ విధంగా 2-3 మినిట్స్ తర్వాత ఇందాక గ్రైండ్ చేసి పెట్టుకున్న టమాటో ఆనియన్ పేస్ట్ని కూడా వేసుకొని ఇంకాసేపు అలా ఫ్రై చేసుకోవాలి. ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా ఆయిల్ మంచిగా సపరేట్ అయిన తర్వాత ఇప్పుడు దీంట్లోకి మీ గ్రేవీకి తగినంత వాటర్ని అయితే యాడ్ చేసుకోండి. నేనైతే కొద్దిగానే వాటర్ని అయితే యాడ్ చేసుకుంటున్నాను. మరీ లూజ్గా ఉంటే బాగుండదు కర్రీ, కాబట్టి కొద్దిగా చిన్న గ్లాస్తో 1 గ్లాస్ వరకు అయితే వాటర్ని వేసుకొని ఒకసారి మంచిగా కలుపుకొని మూత పెట్టేసుకోవాలి. చూడండి, 5 మినిట్స్లో కర్రీ అయితే మంచిగా దగ్గరికి అయిపోయింది కదా. ఇప్పుడైతే దీంట్లోకి ధనియాల పొడిని అయితే వేస్తున్నాను. 1 స్పూన్ వరకు ధనియాల పొడిని వేసుకొని పైనుంచి కొద్దిగా కొత్తిమీరని కూడా వేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. అంతే అండి, ఇంకా మష్రూమ్ కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఇదైతే వైట్ రైస్లోకి కానీ, బగారా రైస్లోకి కానీ, చపాతీలోకి కానీ చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి. నా వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.